ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో అయితే పలు డిమాండ్లు నెరవేర్చాలని తాడేపల్లిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక సంఘం నేతలంతా కూడా ఈ ఆందోళన భాగస్వాములయ్యారు. వారి డిమాండ్లు ఏంటనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేము తెనాలి పట్టణ కార్యదర్శిని. నా పేరు పనిదెప్పు కోటేశ్వరరావు. మేము తెనాలి నుంచి చాలా మంది వచ్చి ఉన్నాము. ఈ ధర్నా కార్యక్రమం ఏంటంటే 50 సంవత్సరాలు దాటి వృద్ధా పెన్షన్ ఇస్తారని దానికోసం మేము పోరాడుతున్నాము. సామాజిక రక్షణ చట్టం అనేది మన 2 రాష్ట్రాలు విడిపోకముందు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ఇంతవరకు మాకు అతిగతి లేకుండా పోయింది. కానీ రజకులకి ఎక్కడా న్యాయం జరగట్లా. ఏంటంటే మాకు తెనాలిలో మన నాదేళ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందేమో మమ్మల్ని పిలిచారు. ఇస్త్రీ బళ్ళు ఇస్త్రీ పెట్లు మీకు ఇస్తాము మేము గెలిచిన తర్వాత అన్నారు. కానీ అది కూడా లేదు. కానీ ఇంకో మాట కూడా మేము అడగక ముందే వాగ్దానం ఇచ్చారు. ఏమని, మీకు ఒక తెనాలి పట్టణంలో ఒక కమిటీ హాల్ అనేది నేను కట్టిస్తానన్నారు. కమిటీ హాల్ లేకపోవడం వల్ల తెనాల్లో చాలా మంది రజకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రజక చెరువు ఉంది తెనాలి పట్టణంలో, రజక చెరువు. అది పార్క్ కింద మున్సిపాలిటీ కలుపుకుంది. కానీ దాని గురించి పోరాడి మాకు ఒక కమిటీ హాల్ కావాలి, ఇక్కడ కళ్యాణ మండపం, ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు లేని వాళ్ళు రజకులు. సాకలపేట రజకిపేట అంటారు దాన్ని. ఆ రజకిపేటలో చాలా మంది లేని వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమైన నాయకులు పదవుల్లో ఉన్నారు, రాజకీయాల్లో అన్నిట్లో ఉన్నారు. కానీ వారెవరు ముందుకు రావట్లా. ఎందుకో తెలియట్లా. వాళ్ళకి ఏమి ఇచ్చారో ఏం తీసుకున్నారో ఎవరికి భగవంతుడు తెలియాలి. కానీ ఒక్క నాయకుడు ముందు వచ్చి మన తెనాలి పట్టణంలో రజక చెరువు దగ్గర కళ్యాణ మండపం కట్టించాలని చెప్పి పోరాడిన పాపం లేదు. కానీ ఎంతమంది అవసరపడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఇది గ్రహించి, మా ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి తెనాలి పట్టణ నారాయణ గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చండి. మా రజకులకి ఎంతో సంతోషంగా ఉంటుంది. కళ్యాణ మండపం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు తెనాలి పట్టణంలో. మీరు చేస్తారని మేము కోరుతున్నాము. నా పేరు చెక్కవరపు వెంకటరెడ్డియ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ రోజు రజకుల మీద దాడులు దౌర్జన్యాలన్నీ కూడా మా కాడికి మీకే ఎక్కువ తిరుగుతున్నాయి. ఇవాళ రజకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లకెళ్లి బట్టలు ఉతికినప్పుడు వాళ్ళ మీద అత్యాచార అగస్తాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం గుర్తించాలని చెబుతున్నాం. సాగలతో పెట్టుకోకూడదు. రజకులు ఏ విధంగా బట్టలు ఉతికి మురికిని బాగొడుతున్నారో ప్రభుత్వం మురికిని కూడా పోగొడటానికి మేము సిద్ధంగా ఉండమని సభాముఖంగా చెబుతున్నాం. ఎందుకంటే ఇవాళ సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయటం లేదు. ఇవాళ చూడమనండి ప్రభుత్వం ఎవరు వస్తారో, ఎవరు వస్తారో ప్రభుత్వం చూడమండి. ఒక్క దోబీ కార్డు కూడా సరిగా లేవు. అదే ప్రభుత్వ విధానాలు. ఆ దోబీఘాట్లో బట్టలు ఉతకాలని చాలా ఇబ్బంది పడుతుంది. ముసలోళ్ళు పడుతున్నారు, అన్ని కూడా జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా అమలు జరపాలి, ఏం జరుపుకోవాలనేది మాకు తెలుసు. ఇవాళ అధికారుల దగ్గర, మంత్రుల దగ్గర, ఆఖరికి సీఎం ఇంటి దగ్గర సాకిరేవు పెడతానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రజకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నాకు వచ్చినటువంటి మహాధర్నాకు వచ్చినటువంటి మిత్రులందరికీ, అదే విధంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘం నుంచి నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో అనేక ప్రాంతాల్లో రాష్ట్రం అంతా తిరుగుతూ, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తిరుగుతూ అనేక సందర్భాల్లో మేము కలిసి అర్జీలు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన మాట, అన్నా రజకులు వెనకబడిన తరగతుల కష్టాలు మాకు తెలుసు. తెలుగుదేశమే పార్టీ వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలే వెన్నెముక్క అని చెప్పారు. నేను అడుగుతున్నాను, ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలైంది, మీ పరిపాలన పూర్తి కావస్తుంది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, చర్చ జరుగుతుంది. అయా మీరు బీసీలకి కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? పోయిన బడ్జెట్ లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? అంటే మీరు రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమాల లెక్కలన్నీ తీసి బీసీలు లెక్కలు చెప్పి ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారా? ఇది దుర్మార్గమైన విషయం. మా సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీలకి 51 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ సంక్షేమంలో, అందులో బీసీలకి పెట్టే సంక్షేమంలో 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఇప్పుడు మీరు 8 మంది మంత్రులతో బీసీ సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ ఒక్కసారే సమావేశం అయింది. 8 నెలల కాలం గడిచింది. కానీ 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన అంశం వివిధ ప్రజా సంఘాలతో, బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, ప్రజా సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. విధి విధానాలు నిర్ణయిస్తానని చెప్పారు. అలా చేయలేదు. పోయిన 8 సంవత్సరాల నాడు మీరు గవర్నమెంట్ లో ఉండగా
ఒక ఐఏఎస్ ఆఫీసర్ బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయలక్ష్మి గారు ఒక గుడ్డి జీవో విడుదల చేశారు, జీవో నంబర్ 38. ఆ జీవో నంబర్ 38 మాకేమి ప్రయోజనం లేదు, ఉపయోగపడలా. దాడులు జరిగితే ఉపయోగపడలా, మహిళల అత్యాచారాలు జరిగితే ఉపయోగపడలా. ఈ రాష్ట్రంలో అట్టాటి గుడ్డి జీవో ఇచ్చే పని అయితే మాకు ఈ రక్షణ చట్టం అవసరం లేదు. మాకు సామాజిక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఒక రక్షణ చట్టం కల్పించాలి. ఈ సమావేశాల్లో చర్చించి ఒక తీర్మానం చేసి జీవో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు చెప్పిన అంశాన్ని నిర్వహించమని చెప్పి మేము గుర్తు చేస్తున్నాము. అంతేకాదు 50 సంవత్సరాలకు పెన్షన్ వస్తామని చెప్పారు. కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి కొద్దిమందికే ఇస్తున్నారు, అందరికీ ఇవ్వాలి. రజక వృత్తిదారులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చెరువులు గుంటలు స్థలాల పైన పెత్తందారులు ఈ రోజు దాడి చేస్తున్నారు. పెత్తందారులు ఆ స్థలాలు లాక్కుంటున్నారు, చెరువులు ఆక్రమించుకుంటున్నారు. వృత్తిపరమైనటువంటిది గ్రామాల్లో పబ్లిక్ సైట్లను ఆక్రమిస్తే మీరు గమ్ముకుంటారు. చర్యలు తీసుకొని రజకులకే పూర్తి హక్కు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జీవో నంబర్ 27 ప్రకారం అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన జీవో అటక మీద పెట్టున్నారు. ఈ జీవో ప్రకారం మీరు దోబీ పోస్టులు భర్తీ చేయాలి, కొన్ని వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదండి, ముఖ్యమంత్రి గారు టీటీడీలో తిరుమలలో కొన్ని 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు పోయిన ప్రభుత్వం పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వం కూడా మీరు పట్టించుకోవట్లే. కొన్ని 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టు నారా భాస్కర్ నాయుడు అనేటటువంటి ఆయన ఈ రోజు 11 ప్లాంట్స్ లో కొన్ని 100 మందిని వృత్తిదారుల్ని కూలీలుగా 11,000 12,000 ఇచ్చి 12 గంటల 13 గంటల పాటు పనిచేయించుకుంటున్నారు. సౌర వృత్తిదారులకు ఇచ్చిన విధంగా శ్రీనివాస వెంకటేశ్వర ధోబీ గార్డ్స్ ప్లాంట్స్ పెట్టి మాకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు తిరుపతి టీటీడీలో వచ్చే దైవ భక్తి డబ్బులు దేవుడికి వేసేటటువంటి ఉండిలో నిధులతో ఖర్చు పెట్టే పని కూడా మీరు చేయలేరా? అంటే ఎవరికి అప్పచెప్పాలా డబ్బులు, ఎవరు దొంగలు దోసుకోవాలి? మీరు చెప్తున్నారు ఈ మధ్య లడ్డు అపవిత్రమైందని. అయ్యా, ప్రజలు అపవిత్రం అవుతున్నారు, ఆడపడుచుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అపవిత్రం అవుతున్నారు. మీరు వీటిని గురించి పట్టించుకోరా? అందుకే ఈ విధంగా మీరు చేయమని చెప్పి కోరుతున్నాం. అంతేకాదండి, ఈ విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్చించి సరైన పరిష్కారం తీసుకోకపోతే రానున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పినటువంటి రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ఉంది, జనాలను సమీకరించే హక్కు ఉంది, కోడేసి మేము చైతన్యవంతులైన అని పోరాటం చేసే హక్కు మాకుంది. ఆ హక్కు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం పనిచేస్తుంది. అదే విధంగా సాకలైలమ్మ ఎట్టి శాఖ విముక్తి కోసం 10 జిల్లాలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి 10 లక్షల ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో భూమి పంపకం చేసింది, వెట్టి శాఖ విముక్తి చేసింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు అది గుర్తుపెట్టుకొని కర్నాల మున్సిపల్ వ్యవస్థను కూడా రద్దు చేశారు. అలాంటి పనులు చేయాల్సిన మీరు మా దగ్గర పన్నులు వసూలు చేసుకొని మాకు రావాల్సిన హక్కులు, మీరు చెప్పిన అంశాలను కూడా, ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా పూర్తి చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి, మాకు 5-6% ఓటింగ్ ఉంది. ఇతర వృత్తి సంఘాలను, ఇతర ఎరగబడిన తరగతులను కలుపుకొని అందరినీ చైతన్యవంతులు చేసి పోరాటాలకు సిద్ధమని అవుతామని చెప్పి, ఐలమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాకనే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య గారు వివరించారు. నా పేరు గురుశేఖర్, రాష్ట్ర అధ్యక్షులని. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలనే ఉద్దేశం ప్రధాన డిమాండే ఈరోజు ఇక్కడ ధర్నా. ఎందుకంటే రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాను, దాని ద్వారా మీరు సంక్షేమానికి ఖర్చు పెడతా అన్నాడు. పోయిన బడ్జెట్ లో ఆదరణ 3 కోసం 1000 కోట్ల నిధులు కేటాయించాడు. కానీ ₹1 కూడా నిధులని ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఏమైనాయో ఆ 1000 కోట్లు ఇప్పుడు దాకా కూడా తీరదు. మళ్ళా 2026-27 బడ్జెట్ లో ఆదరణ 3 కోసం మళ్ళా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 1000 కోట్ల ద్వారా బీసీలని, వృత్తిదారులని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మీరు ఆదరణ 3 కోసం వాషింగ్ మిషన్లు, అత్యాధునిక పరికరాలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ద్వారా పారిశ్రామికవేత్తలు చేస్తామని కాదు. ఎట్లా
కేటాయించలేదు. ఏమైనా ఖర్చు పెట్టారా? ఏమీ ఖర్చు పెట్టలేదు. కాబట్టే మేము ఒకటే డిమాండ్ కోరుతా ఉన్నాం, ఏదైతే నీవు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును కేటగిరీ 1 కింద ఇంటి దగ్గరే వృత్తి చేసేటువంటి రజక వృత్తి అందరూ కూడా వర్తింపజేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో కూడా వర్తింపజేయాలి. ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి లేక, వృత్తి చెరువులు కబ్జాకు గురై, పనులు లేక పట్టణాలకి వలస వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్లుగా బిక్కిబుక్కున జీవించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ లో 30-40 ఇండ్లుంటాయి, లేదు 60-70 ఇండ్లుంటాయి. చిన్న రూమ్ ఇస్తారు, అక్కడనే కార్ పార్కింగ్, అక్కడనే డ్రైవర్లకు బాత్రూమ్, అక్కడనే క్లీనింగ్. దాని వల్ల అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి రజక వృత్తిదారులు ఉన్నటువంటి అమ్మాయిల పైన ఆకతాయినటువంటి కొంతమంది పెత్తందారుల పిల్లలు వాళ్ళ పైన మానభంగాలు చేసిన ఘటనలు మన విజయవాడలో ఉన్నాయి, ఇక్కడనే గుంటూరులో ఉన్నాయి. ఒక మాజీ ఇప్పుడు టీడీపీ నాయకుడు విజయవాడలో అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో పోతున్నటువంటి ఒక మైనర్ బాలిక పైన ఆత్మహత్య చేయనీకపోతే అమ్మాయి దాన్ని భరించలేక పైన నుంచి సూసైడ్ చేసిన ఘటన మీకు తెలియదా? మళ్ళీ ఎందుకు ఈరోజు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం లేదు? మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి, కుల దూషణలు చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఉండడం వల్ల ఎదిరించలేనటువంటి పరిస్థితి లేదు. దానికి మా దగ్గర భూమి లేకపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, విద్య సరిగ్గా లేకపోవడం. కాబట్టి విద్య ఉపాధి చూపించేటువంటి ప్రభుత్వాన్ని కాబట్టి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఈరోజు మేము ప్రధానంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ధర్నాకి విచ్చేసినటువంటి రజక సోదరీమణులకు అలాగే మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశాన్ని మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. మేము కూడా ఈరోజు ధర్నా పెట్టడానికి కారణం కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో మాకు ఇస్తామన్నటువంటి డిమాండ్స్ ని నెరవేర్చాలని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అలాగే రక్షణ చట్టం గురించి చెప్పారు. చాలా తీవ్రంగా ఉన్నటువంటి రక్షణ చట్టం చేయాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేసింది, 8 మందితో కమిటీ వేసి బీసీలందరికీ చట్టం అని చెప్పేసి అంటుంది. బీసీలందరికీ ఇచ్చినందువల్ల మాకేమీ నష్టం లేదు, మేము సంతోషిస్తాం. అయితే ప్రధానంగా నష్టపోతుంది ఎవరంటే బీసీల్లో ఉన్నటువంటి రజక వృత్తిదారులే. ఎందుకంటే అపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు, వివిధ గ్రామాల్లో పనిచేస్తా ఉన్నారు, వీళ్ళ మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ చట్టం అవసరం అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్. అలాగే కార్పొరేషన్ కేటాయించారు, కార్పొరేషన్ కి చైర్మన్ గారు ఉన్నారు, ఆమె అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంది. ఆత్మీయ మహాసభలని ఆత్మీయ సభలను పెడతా ఉన్నారు, కానీ ఆత్మీయ సభల వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రజకులు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య మీద పనిచేయకోకుండా ఏదో అధికార యంత్రాంగాన్ని కదిలిచ్చి ఆత్మీయ సభలు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. కాబట్టి మా ఈ డిమాండ్లు మొత్తాన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో భారీ స్థాయిలో స్టేట్ వైడ్ గా మేము 4% ఓటింగ్ ఉంది. మేము అందరూ కూడా కదిలి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెబుతా ఉన్నాం. రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టినటువంటి ఆందోళన చలో అసెంబ్లీకి పిలిపించి వారు ఒకసారిగా ముందుకు బయలుదేరడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర తోపులాటలు చోటు చేసుకుని అరెస్టులు చేశారు. ఈ క్రమంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరినీ తాడేపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి, వారందరూ కూడా స్టేషన్ లో ఉన్నారు. అయితే వీరందరికీ కూడా చలో అసెంబ్లీకి అనుమతి లేదు అని చెప్పని వీరిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, తాడేపల్లి నుంచి.